ప్రజలు ఒక ప్రభుత్వం చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసేటువంటి డబ్బు వెచ్చించి చేసే ఒక ఒక ఈవెంట్ని దాన్ని మనసుకు తీసుకోమని. ఈ రాష్ట్రంలో నిజమైన అంబేద్కర్ వాదులు ఎవ్వరూ లేరు. అందరూ కూడా సూడో అంబేద్కర్ వాదులే. దాంట్లో మొదటి అంబేద్కర్ సూడో అంబేద్కర్ వాది చంద్రబాబు నాయుడు అయితే రెండో సూడో అంబేద్కర్ వాది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నిజమైన అంబేద్కర్ వాది జేబీఎంరావు భారత్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు. ఈరోజు నిజమైనటువంటి అంబేద్కర్ వారసత్వంతో అంబేద్కర్ ఏదైతే తన ఆత్మ ఘోషిస్తూ చెప్పిన రాజ్యాధికార సాధన కోసం ప్రతి నిమిషం ప్రయాణం చేసేటువంటి ఏకైక పార్టీ, ఏకైక వ్యక్తి ఈరోజు జేబీఎం భారత్ పార్టీగా 2024లో మేము ముందుకు వస్తున్నాం. ఆశీర్వదించమని కోరుతున్నాం. మాకు ఒక ఊపిరినివ్వమని కోరుతున్నాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద ఓటు వేయకూడదని తీసుకున్న మీ నిర్ణయాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం మీద ఓటు వేయకుండా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయకుండా ఈ రెండు ప్రభుత్వాలను తిరస్కరించమని రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బహుజన బిడ్డని, ప్రజాస్వామ్యవాదిని, ప్రజాస్వామ్య రక్షకుడిని కోరుతున్న, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరిని కోరుతున్నా. ఎందుకంటే వీళ్ళెవ్వరూ మీకు న్యాయం చేయరమ్మా. మీకు న్యాయం చేయగలిగేది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి నా అన్నలకి, నా అక్కలకి, నా తమ్ముళ్ళకి మీ ముందు వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఒక్క ఓటు వేసి వారికి ఒక ఊపిరి ఇవ్వండి. ఎమ్మెల్యేలుగా వారిని ఎన్నుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి గౌరవం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉచిత విద్య, అసలు విద్య అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఉచిత వైద్యం ఎలా ఉంటుందో చూపిస్తాం. రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, అర్బన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే, ప్రతి ఉన్నత చదువులు చదువుకునేటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇప్పించేటువంటి బాధ్యత జడా శ్రావణ్ కుమార్ జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను రాజ్యాంగం తెలిసిన వ్యక్తిని, కోర్టు న్యాయస్థానాలు తెలిసిన వ్యక్తిని, చట్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, పురుగులన్నం తినక డిగ్రీలు చదివి, పీజీలు చదివి న్యాయమూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తిని. నాకు ప్రజల కష్టాలు తెలుసు, ప్రజల కన్నీళ్లు తెలుసు, దళిత బిడ్డల భావాలు తెలుసు, అస్పృశ్య తెలుసు, అంటరానితనం తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజమైన వారసుడిగా ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యను స్పృశించగలిగిన దమ్ము, ధైర్యం నాకుంది, నా వెనక నడిచేటువంటి నా తమ్ముళ్ళకుంది. జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షులుగా, జేబీఎంరావు భారత్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరికి ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి.